శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. తెలుగు బ్రాహ్మణ పురోహిత మ్యాట్రిమోనీ ప్రొఫైల్స్కి స్వాగతం, సుస్వాగతం. నేడు మన సమాజంలో చాలా పెద్ద సమస్యగా ఉన్నటువంటిది పురోహితులకి అర్చకులకి వివాహం కావటం. మరి ఈ నేపథ్యంలో పురోహితులకి అర్చకులకి మనం ఎలాగైనా వివాహం చేయాలి అన్నటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో పురోహితుల్ని వివాహం చేసుకోవడానికి అమ్మాయిల్ని ఎంతోమందిని మనం సంసిద్ధపరచగలుగుతున్నాము. మరి పురోహితుల్ని వివాహం చేసుకోవటంలో కూడా లాభాలని అమ్మాయిలు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే వారికి భార్య బిడ్డలతో గడిపేటటువంటి సమయం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆదాయం కూడా చాలా చక్కగా ఉంటుందండి. మంచి విద్య ఉండాలే కానీ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి నెలంతా కష్టపడి ఎంతైతే సంపాదిస్తాడో పురోహితులు ఒక క్రతువు చేయించి అంత మొత్తాన్ని సంపాదిస్తున్నటువంటి వారు ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని అమ్మాయిల తల్లిదండ్రులు కూడా వారి పిల్లని ఇవ్వడానికి ముందుకు రావాలి. మరి ముందుగా పురోహితుల్ని అర్చకుల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి అమ్మాయిలకి జేజేలు చెప్తూ మనం అమ్మాయిలకు సంబంధించినటువంటి వివరాలు చూద్దాము. అమ్మాయి పేరు శ్రావ్య. 7/11/1991 పుట్టిందండి. 3:43 మధ్యాహ్నం పూట పుట్టింది. కరీంనగర్లో పుట్టింది. వీళ్ళు మైదికి వెన్నాళ్ళండి. హరిత గోత్రము. విశాఖ నక్షత్రం 4వ పాదం. 5'4" ఎత్తుంటుందండి. అమ్మాయి ఎంఫార్మసీ చదివింది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అమ్మాయి పేరు సంధ్య. 8/11/1995 పుట్టిందండి. 6 గంటలకు సాయంకాలం పూట పుట్టింది. ఉయ్యూరులో పుట్టింది. 6000 నీవుల నుండి కౌండిన్య గోత్రము. కృత్తికా నక్షత్రం 3వ పాదం. 5'6" ఎత్తుంటుందండి. అమ్మాయి ఇంటర్ చదివింది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అమ్మాయి పేరు సౌమ్య. 19/4/1989 పుట్టిందండి. 5:31 ఉదయం పూట పుట్టింది. సిద్దిపేటలో పుట్టింది. వైదికిలోండి వీళ్ళు భారద్వాజ గోత్రము. 5'2" ఎత్తుంటుందండి. అమ్మాయి 10వ తరగతి చదివింది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా ఒక్క నిమిషం నుంచొని ఆలోచిస్తే కనుక పురోహితులకి మన అమ్మాయిని కూడా ఇవ్వటం వల్ల ఉండేటటువంటి లాభాలు మనకి కూడా అవగతమవుతాయి. ఒక చిన్న విరామం తర్వాత పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు చూద్దాం. శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక jyotimatrimony.com. అబ్బాయి పేరు గౌతమ్. 17/9/1993 పుట్టాడండి. 3:30 ఉదయం పూట పుట్టాడు. కాకినాడలో పుట్టాడు. వైదికి తెలంగాణ నుండి గౌతమ సగోత్రము. హస్త నక్షత్రము. 5:11 ఎత్తుంటాడండి. అబ్బాయి ఎంఏ సంస్కృత్ చేశాడు. జ్యోతిష్యం కూడా నేర్చుకున్నాడు. అబ్బాయికి పౌరోహిత్యం చేస్తున్నాడు. 60,000 రూపాయల దాకా ఆదాయం ఉంటుంది. చూసారు కదా, చక్కటి ఆదాయం ఉంటుంది. ఒక జీతమే 60,000 అంటే పైనొచ్చే ఆదాయం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. అలాగే ఈ కార్తీక మార్గశిర పుష్యమాసాలలో మనం ఏం చేస్తాము, వారికి చక్కగా బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి వారు భగవత్ స్వరూపులని మనము నిత్యావసర వస్తువులు కూడా వారికి ఎన్నో అందజేస్తూ ఉంటాము. ఆ ధరలు ఆకాశాన్ని అంటుతున్నటువంటి ఈ నేపథ్యంలో వారు అలాంటి నిత్యావసర వస్తువులను కూడా కొనుక్కోనక్కర్లేనటువంటి పరిస్థితులు మనం కల్పిస్తున్నాం. కాబట్టి నిజానికి వారికి యొక్క జీవితం అంతా కూడా చాలా సుఖప్రదంగా ఉంటుంది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అబ్బాయి పేరు సత్యనారాయణమూర్తి. 25/2/1987 పుట్టాడండి. 8:26 ఉదయం పూట పుట్టాడు. గోండ్లపాలెంలో పుట్టాడు. వైదికి వెన్నానండి. శ్రీవత్స గోత్రము. ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదము. 5'8" ఎత్తుంటాడండి. అబ్బాయి BSc BEd చేసి అబ్బాయి పౌరోహిత్యం చేస్తున్నాడు. చక్కటి ఆదాయం ఉంది. పైగా ఒక విషయాన్ని మనం గమనించాలి. పురోహితులకి అర్చకులకి ఘనపాఠీలకి భార్యాస్థానం విలువ తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళు భార్యను చాలా చక్కగా చూసుకుంటారు. అంతేకాకుండా ఉద్యోగస్తులతో పోల్చినట్లయితే విడాకుల శాతం కూడా చాలా తక్కువగా ఉంటుందండి. అబ్బాయి పేరు కామేశ్వర శర్మ. 29/8/1990 పుట్టాడండి. 8:16 ఉదయం పూట పుట్టాడు. అబ్బాయి వచ్చేసి కృష్ణా జిల్లాలో పుట్టాడండి. వీళ్ళు ద్రావిళ్ళండి. గౌతమ సగోత్రము. జ్యేష్ఠ నక్షత్రము. 6 అడుగులు ఎత్తుంటాడండి. అబ్బాయి ఇంటర్ చదివాడు. పౌరోహిత్యం చేస్తున్నాడు. 50,000 రూపాయల నెలకి ఆదాయం. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. మరి ఇక్కడ మనము
అబ్బాయిలకు సంబంధించినటువంటి వివరాలు కూడా చూసాం కదండి. ఎంత చక్కటి ఆదాయాలు ఉన్నటువంటి వారు ఉన్నారు. పైగా వారి జీవితం అంతా కూడా ఒక క్రమబద్ధీకరణలో ఉంటుంది కాబట్టి ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మనం కూడా మన అమ్మాయిని పురోహితులకి అర్చకులకి ఇవ్వడానికి సిద్ధపడుతూ మన సనాతన ధర్మం నిలబెట్టుకోవడంలో మన సృష్టి ధర్మం దెబ్బతినకుండా ఉండేటట్టుగా మన వంతు చేయుత మనం కూడా ఇవ్వాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.